రైట్, ఇక మంత్రి అరవింద్ ఢిల్లీలో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. చాముండా ఎంటర్ప్రైజ్ రాకియాల్ అహ్మదాబాద్ ఉంది. ఇది ఈ బట్టల డైయింగ్ టెక్స్టైల్ డైయింగ్ మిషన్. ఇది టెక్స్టైల్ డైయింగ్ మిషన్. దీంట్లో కొండల్ గారు మిసైల్ తయారు చేస్తారట. మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు ప్లీజ్ మీ పార్టీకి మా నాయన కూడా ప్రెసిడెంట్ ఉండే కళ్ళు దాగిన కోతులకి నా మీద ఎగరకండి. టెక్స్టైల్ డైయింగ్ మిషన్ ఇది. ఇక రెండోది చూడనీకి చాలా అడ్వాన్స్ టెక్నాలజీ లాగా ఉంది ఫోటో. ఇది తీస్తే నాకు చైనీస్ భాష రాదు, చైనీస్ది ఏదో కంపెనీది ఏదో ఉంది. సింపుల్ గూగుల్ సెర్చ్ ఇమేజ్ సెర్చ్ కొడితే వచ్చింది. ఇక ఈయనది వెబ్సైట్లో రెండో పేజీకి పోయినా ఈ ఫోటో ఉన్నది. ఈ ఫోటో ఏందని చూస్తే, ఎందుకంటే ఈయన కొండల్ గారు గ్లోబల్ టెక్నాలజీ పార్ట్నర్స్ అన్నాడు. ఇది మాత్రం ఎలాన్ మస్క్కి సంబంధించిన స్పేస్ ఎక్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్. స్పేస్ ఎక్స్ వెబ్సైట్లో ఉన్నది. ఎలాన్ మస్క్ గారికి నేను ఇలా కంగ్రాచులేషన్ చేస్తున్నా. ఆయన ఎంత ఎదిగిందంటే కొండల్ గారి పార్ట్నర్ అయ్యింది, స్ట్రాటజిక్ పార్ట్నర్. నేను మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ వాళ్ళు ప్లీజ్ కలు ఆయన కోతుల లెక్క ఎగరకూడదు నా మీద. మా నాయన ఇప్పుడు నేను ఉండే ఇంట్లో మా నాయన ఉంటుండే, అలానే నేను ఉంటున్నా అదే ఇంట్లో. ఒకసారి పేరు గుర్తులేదు కానీ ఆస్కర్ ఫర్నాండిస్ గారు ఫోన్ చేసినట్టు ఆయనకి చేసి, ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్కి టోటల్ టికెట్లు అమ్మేసుకున్నాడు, ఈసారి పీసీసీ ప్రెసిడెంట్ ఓవర్ చేయండి అని అడిగితే మా నాయన నేనున్న పక్కకి రేవంత్ రెడ్డిని చేయండి యాక్టివ్ కుర్రోడు అని చెప్పి రాసి పంపిడా. 19 అయిందో 20 అయిందో. అబద్ధం ఎందుకు చెప్పాలి? సోనియా గాంధీ గారు అడిగిపించారు, చెప్తే చెప్పాలి, సత్యం చెప్పాలి, లేదా అబద్ధం చెప్పొద్దు ఎందుకు.